శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం దిలీప్ మహారాజ్‌కి కొడుకు పుట్టాడని, అతనికి పేరు రఘిగతో అన్న ధాతువు నుండి రఘువు అన్న పేరు పెట్టారని, అంటే శత్రు విజయంలో శాస్త్రంలో కూడాను అందరినీ తుదముట్టించగలవాడు అన్న నామకరణం చేశారు అన్నది తెలుసుకున్నాం కదా మనం. ఈరోజు ఆ కుర్రవాడు ఏ విధంగా పెరుగుతున్నాడు, ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. చూడాకర్మ ముగిసిన పిదప రాకుమారుడు తన ఈడువారైన మంత్రి కుమారులతో కూడి ఏటిగుండా మకరాదులు సముద్రంలో ప్రవేశించినట్లు లిపి ద్వారా సమస్త సారస్వతాన్ని సాధించాడు. తండ్రి కుమారుడికి శాస్త్ర విధిని అనుసరించి ఉపనయనం కావించాడు. పాండిత్యంలో ఆరితేరిన గురువులు అతనికి విద్యలన్నీ నేర్పించారు. ఆ చదువులన్నీ అతనికి చక్కగా పట్టుబట్టాయట. తగిన చోట చేసిన ప్రయత్నం ఫలించకపోతుందా మరి? సూర్యుడి వడిగల గుర్రాలతోటి దిక్కులను దాటినట్లు మహాబుద్ధిమంతుడైన రాజకుమారుడు వాయు వేగాన్ని మించిన బుద్ధి గుణాలతోటి చతుస్సముద్రాలను పోలిన ఆన్వీక్షికి మొదలైన విద్యలు 4 ఉన్నాయటి, వాటిని దాటేసేట. అలాంటివన్నీ కూడా ఆయన నేర్చుకున్నాడు. పవిత్రమైన దుప్పి చర్మం ధరించి అతడు తండ్రి నుండే సమంత్రకంగా ఆగ్నేయాద్యాస్త్రాలను నేర్చుకున్నాడు. అంటే తన తండ్రి దగ్గర నుంచి అతను అస్త్ర విద్య కూడాను నేర్చుకున్నాడు. అతని తండ్రి రాజత్వంలోనే కాక ధనుర్విద్యలో కూడా సాటిలేని వాడే కదా! కోడే మహావృషభమైనట్లుగా గున్న ఏనుగు మదపట ఏనుగుగా మారినట్లుగా రఘువు క్రమంగా బాల్య వ్యవస్థ నుంచి యువకుడయ్యాడు. అప్పుడతడి శరీరం గాంభీర్యం చేత మనోహరమై విలసిల్లిందిట. దిలీపుడు పుత్రునికి కేశఖండన కర్మ పూర్తి చేసి వివాహం కూడా చేశాడు. దక్షుని పుత్రికలు చంద్రుణ్ణి చేరి ప్రకాశించినట్లుగా రాజకన్యలు ఆ రాకుమారుణ్ణి పొంది శోభిల్లారు అంటూ రాశాడనమాట. పొడవైన భుజాలు, కండగల మూపులు, విశాలమైన వక్షస్థలము, విపులమైన మెడ కలిగిన రఘువు దేహ సౌభాగ్యంలో తండ్రిని మించిపోయాడు. కాని వినయాతిశయంలో జనకుని చెంత స్వల్పుడుగానే కనిపించట. అంటే ఈ హంబుల్నెస్‌లో దిలీపుడే ఎక్కువ హంబుల్‌గా కనబడ్డాడు. పిమ్మట దిలీప మహారాజు బహుకాలం నుండి తాను మోస్తూ ఉండిన రాజ్యభారం తగ్గించుకోవాలనే స్వభావంతో, సంస్కారంతోనూ అణుకువ కలిగి ఉన్న కుమారుణ్ణి యువరాజుగా చేశాడు. సౌరభాది గుణాలను కోరే లక్ష్మి కమలం నుండి క్రొత్తగా విరిసిన కలువలోకి కొంత భాగం ప్రవేశించినట్లే వినయాది గుణాలను కోరే రాజ్యలక్ష్మి దిలీప మహారాజు నుండి కొంత భాగం క్రొంగొత్తగా యువరాజు వైపు ప్రసరింపచేసింది అన్నారు. అంటే లక్ష్మీదేవి కొత్తగా వికసించిన కమలంలోకి కొంత జరిగినట్టుగాను ఈ రాజ్యలక్ష్మి కూడాను యువరాజుని చేశారు కదా మరి ఈ రఘువుని. ఇతని వైపు కూడా మనం కొంత వెళ్దాము, కొంత తన దృష్టిని ప్రసారం చేద్దాము అనుకుని అటువైపు ప్రసరించిందిట. గాలితో కూడిన నిప్పులాగాను, శరదృతువుతో కూడిన సూర్యుడి మాదిరిగాను, మదజలంతో కూడిన ఏనుగు రీతిగాను, రఘువుతో కూడిన దిలీప్ మహారాజు సుదుస్సాహమైన తేజంతోటి దీపించాడు అంటూ వర్ణించారు. అంటే చక్కగా గాలితో కూడిన నిప్పు ఎలా ఉంటుంది? ఇంకా ఎక్కువ దూరం ప్రచురించినట్టుగా ఉంటుంది కదా! ఆ రకంగా అలాంటి వర్ణనలు ఈయన ఇందులో అనేకం రాశారు కాళిదాసు గారు. తర్వాత కొందరు రాజకుమారులను తోడుగా ఇచ్చి ధనుర్ధారి అయిన యువరాజును హోమాశ్వాలకు రక్షణగా నియమించి మహారాజు 99 యాగాలు నిరాటంకంగా పూర్తి చేశాట. ఆ పైన ఆఖరిది 100వ యాగం తలపెట్టి అశ్వాన్ని వదిలిపెట్టాడు. వీలుకాండ్రైన కాపరులు చూస్తూ ఉండగానే ఇంద్రుడు అదృష్టరూపుడై వచ్చి స్వేచ్ఛగా విహరిస్తున్న గుర్రాన్ని అపహరించేశాడు. అది చూసి రక్షక భటులు దిగులుపడి ఏం చేయాలో దిక్కుతోచక ఆశ్చర్యచకితులైపోయారట. ఇంతలో ప్రసిద్ధ ప్రభావం గల నందిని ధేనువు హఠాత్తుగా వారి ఎదుట సాక్షాత్కరించిందిట. అంటే నందినీదేవి అక్కడికొచ్చింది. సజ్జన శ్రేష్ఠుడైన రఘువు పవిత్రమైన నందినీ మూత్రంతోటి కన్నులు కడుక్కొని తేరిపార చూశాట. అప్పుడు అతనికి
ఇంద్రియాతీతమైన పదార్థాలు కూడా స్పష్టంగా కనిపించాయి. అంటే ఈ నందినీదేవి వరప్రసాదుడే గదా ఈ రఘువు. అందుకని ఆవిడ ఇంద్రుడెప్పుడైతే ఈ అశ్వాన్ని అపహరించి దాచేశాడో, ఈవిడ వెంటనే అక్కడికొచ్చి హెల్ప్ చేసింది ఆయనకి. తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తున్న హవన అశ్వాన్ని మాతలి అంటే ఎవరు? ఈ మాతలి ఇంద్రుడి సారథి. రథానికి కట్టేయడము, అలా కట్టివేసిన దాన్ని ఇంద్రుడు తూర్పు దిక్కుగా మళ్ళించుకుపోవడము ఈ రఘువు కంట పడిందనమాట. రెప్పపాటు లేని వందల కొలది నేత్రాలు, పచ్చని గుర్రాలు కలిగి ఉన్న అశ్వాపహర్తుణ్ణి ఇంద్రుడని గుర్తించాడు. ఆ తీసుకువెళ్తున్నది ఎవరో కాదు, అతను ఇంద్రుడే అని ఈయన గుర్తించట. అతన్ని వెనక్కి మళ్ళీ వానిలాగా మిన్నుముట్టే ధీర స్వరంతోటి ఇలా అన్నట్ట. ఆయనతోటి ఇలా మాట్లాడాడు ఏమని? దేవేంద్ర, యజ్ఞభాగం చేపట్టే వారిలో నిన్నే మొట్టమొదటి వానిగా పెద్దలు చేపడతారు కదా! అలాంటి నీవే యజ్ఞదీక్షితుడైన మా తండ్రి యజ్ఞం చెడగొట్టడానికి ఎలా పూనుకున్నావయ్యా? త్రిలోకాధిపతివైన నువ్వు యజ్ఞద్రోహులను దివ్య దృష్టితోటి కనిపెట్టి దండింపవలసిన వాడవు కదా! మరి అట్టి నువ్వే ధర్మకర్మలకు అంతరాయం కలిగించబోతుంటే ఇక సత్కార్యాలన్నీ అంతరించినట్లే గదా! అని అంటూ ఇంకా ఏమన్నాడు? మఘవన్, అశ్వమేధానికి ముఖ్య సాధనమైన మా గుర్రాన్ని మాకు వదిలిపెట్టడం న్యాయం. ఇతరులకు మంచి నడవడి చూపించవలసిన పెద్దలు స్వయంగా చెడు త్రోవను అవలంబిస్తారా? అన్నట్ట. ఇలా ప్రగల్భంగా పలికిన రఘువు మాట విని ఆశ్చర్యపడి దేవేంద్రుడు రథాన్ని మళ్ళించి అతనికిలా సమాధానం చెప్పాట. ఏమని? రాజకుమారా, నువ్వు చెప్పిన మాట నిజమే. అయినా కీర్తిమంతులు ఇతరుల వల్ల తమ కీర్తికి హాని లేకుండా చూసుకోవాలి. జగత్ప్రసిద్ధమైన నా యశస్సును ఈ యాగంతోటి అపహరించడానికి మీ తండ్రి పూనుకున్నాడు గదా మరి! నాకే పోటీ వచ్చాడు గదా ఆయన. విష్ణువుకొక్కడికి పురుషోత్తముడని ప్రసిద్ధి. త్రిలోచనుడికి మాత్రమే మహేశ్వరుడు అన్న పేరు. అలాగే మునీంద్రులు నన్నొక్కడినే శతాశ్వమేధకర్త అని అన్నారు. అంటే 100 అశ్వమేధాలు చేసినటువంటి వాడివి నువ్వొక్కడివే అన్నారు మునీంద్రులందరూ. విష్ణువుకి పురుషోత్తముడని ఎలా పేరుందో, శివుడికి మహేశ్వరుడన్న పేరెలా ఉందో, మరి నాకేమో శతాశ్వమేధకర్త అన్న పేరుంది. ఈ పేరును అపహరించడానికి మీ నాన్నగారు మరి ఈ 100వ అశ్వమేధ యాగం చేస్తున్నారు గదా! అది మరి నా యశస్సుని లాక్కుంటున్నట్టు అవుతోంది కాబట్టి నేను ఈ గుర్రాన్ని అపహరించాను అన్నట్ట. దీని జోలికి నువ్వు రావద్దు. వచ్చావంటే పూర్వం కపిల మహాముని వల్ల సగరుని కొడుకులకు పట్టిన గతే నీకు పడుతుంది అంటూ ఇక్ష్వాకు వంశంలో సగర మహారాజు కొడుకులు ఏ విధంగా కపిల మహర్షి శాపం వల్ల నశించిపోయారు. ఆ విధంగా నువ్వు కూడా నశించిపోతావు అన్నట్టుగా చెప్పాడనమాట. ఆ మాటలకు రఘువు నవ్వి నిర్భయంగా ఇలా అన్నట్ట. దేవేంద్ర, ఇదే నీ నిశ్చయమైతే శస్త్రం చేతికి తీసుకో. రఘువును జయించకుండా నువ్వు కృతకృత్యుడు ఎలా అవుతావు? అన్నట్ట. మొగమెత్తి ఇలా ఇంద్రుడితో పలికిన రాజకుమారుడు వింటి బాణం సంధించడానికై కుడికాలు ముందు పెట్టి ఎడంకాలు కుంచుకొని శరీరనాట్యంతోటి పరమేశ్వరుణ్ణి అనుకరిస్తూ నిలబడ్డాడు. అంటే పరమేశ్వరుడు పోజులో నిలబడ్డాటాయన. మరి ఇతన్ని చూసిన ఆ ఇంద్రుడు ఇతనితో యుద్ధం ఎందుకులే అని అనుకున్నాడా? అశ్వాన్ని వదిలేశాడా? లేకపోతే అశ్వాన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఇతనితో యుద్ధం చేశాడా? ఇవన్నీ విషయాలు కూడాను మనం రేపటి కథలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.